గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మార్కెట్ ఈరోజు ఎలా పనిచేసిందో, రేపు ఏం చేయబోతుందో ఒకసారి చూద్దాం. ఓకే, సరే. ఫ్రైడే నేను ఆల్మోస్ట్ అందరికీ చెప్పింది ఏంటంటే, ఇక్కడ బులిష్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి అందరూ కాల్స్ కొనే ప్లాన్లో ఉంటారు. సో మార్కెట్ విల్ గివ్ సమ్ రివర్సల్ అని కూడా అనుకున్నాం. అదే జరిగింది. చూడండి, నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే, కరెక్ట్గా నిఫ్టీలో ఇది మనకి కరెక్ట్ చూడండి 50% లెవెల్స్ని ఇంకా క్రాస్ చేయలేదు. ఇది చూడండి, కరెక్ట్గా 50% లెవెల్స్ దగ్గరే ఉంది. 50% పైన ఒక్క క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. అలాంటప్పుడు ఇది బులిష్ అయిందని అనలేం. అవ్వచ్చు, అవ్వదు అని అనట్లేదు. అలా అని త్వరలో అవుతుందని కూడా చెప్పలేం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఒకవేళ బులిష్ అయినా కానీ ఈ లెవెల్ కూడా ఉంది. ఇంకోటి ఇది క్రాస్ చేసుకొని కానీ పైకి వెళ్తే కానీ మనకి అప్పర్ లెవెల్స్ కనిపించవు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, బేరిష్నెస్ ఇదొక రిట్రేస్మెంట్. ఇక్కడి నుంచి మేబీ బేరిష్నెస్ కంటిన్యూ అవ్వచ్చు, లేదా ఇక్కడి నుంచి బులిష్ అయ్యి ఈ లెవెల్ని కూడా క్రాస్ చేసిన తర్వాత ఒక బేరిష్నెస్ అనేది కనిపించవచ్చు. సో అంత తొందరగా మార్కెట్ మూడ్ సెంటిమెంట్ మారదు. ఓకే, సో ఇది బేరిష్నెస్, ఇది రిట్రేస్మెంటు. మేబీ ఇది కంటిన్యూ అవ్వచ్చు, కొంచెం పైకి వెళ్ళి ఇక్కడి నుంచి కంటిన్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, చూడండి ఈరోజు కూడా కరెక్ట్గా 50% లెవెల్స్ దగ్గర నుంచే రిట్రేస్ అయింది. ఇది కిందకు వచ్చేసింది. ఇప్పుడు కిందకు వచ్చింది కానీ ఇది క్లోజింగ్ చూసారా, మనకు సపోర్ట్ లెవెల్స్ పైన క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడి నుంచి ఏంటంటే రెండు రకాలుగా పనిచేయచ్చు. ఈ క్యాండిల్ని మనం దీంట్లో తీసుకొని ఈ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ లో ప్లాన్ చేసుకుని ఒకవేళ లో కనుక బ్రేక్ అయితే ప్రాబబ్లీ కొంచెం స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రేంజ్ వరకు. ఓకే, 600 కనుక ఫెయిల్ అయితే, 600 లెవెల్ బ్రేక్ అయితే మనకి ఈ లెవెల్స్ కనిపిస్తాయి. 24,500, 450 లెవెల్స్ కనిపిస్తాయి. అదే దీనిపైన కనుక బ్రేక్అవుట్ ఇస్తే ఇది కొంచెం హర్డల్ ఉంది మనకి ఇక్కడ. ఇది క్రాస్ చేసుకోగలిగితే నెక్స్ట్ లెవెల్లో ఈ లెవెల్స్ వస్తాయి 25,000. ఇది ఇప్పుడు ఏంటంటే బుల్లిష్నెస్ చూపిస్తుంది కానీ ఈ 25,000ని వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఒక వారం 2 వారాలు తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ మీద ట్రేడ్ చేసేవాళ్ళు తెలియదే ఉంది. ఆప్షన్ బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. సెల్లర్స్కి అయితే ప్రాబ్లమే లేదు. ఏదో ఒక రేంజ్ని చూసుకుని వాళ్ళు ట్రేడ్ చేసుకుంటారు. రోజు కొంచెం అమౌంట్ని తీసుకుని వెళ్తారు ఇంటికి. బయర్స్ ఏంటంటే ఇప్పుడు పరిస్థితి, దీని పైకి వెళ్తే కానీ మంచి మూమెంట్ రాదు, దీని కిందకు వస్తే కానీ మంచి మూమెంట్ రాదు. సో ఆ మూమెంట్ కోసం వెయిట్ చేసి ఎక్కడో చోట ట్రాప్ అవుతారు, సంకన అయిపోతారు. అది జరిగేది. సరే, ఎనీవేస్ ఇప్పుడు దీంట్లో మనం ఒక రెసిస్టెన్స్ అయితే మార్క్ చేసుకున్నాం. ఇది ఒక సపోర్ట్ లెవెల్ చూసుకోండి. ఇంకో సపోర్ట్ ఈ ఏరియాలో ఉంది, రైట్. ఓకే, ఇప్పుడు దీన్ని 15 మినిట్స్లో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ కరెక్ట్గా పుట్టు తీసుకోవాలి అనుకుంటే దీని కింద పుట్టు తీసుకోవచ్చు. దీనిపైనే మీరు ఈ సైడ్ వెళ్ళండి, అంతకన్నా దీనిపైనే వెళ్ళండి బెస్ట్ అది. ఎందుకంటే రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం ఎక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి కిందకు రావచ్చు. ఇక్కడ వీళ్ళ ఎస్ఎల్ ఉంటాయి కాబట్టి ఒక స్పైక్ ఇచ్చి పైకి మరలా కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో పుట్టుకు వెళ్ళాలనుకుంటే దీని కిందకి, ఓకే, దీని కింద పుట్టు. కాకపోతే టార్గెట్స్ తక్కువే ఉన్నాయి. ఏమో ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ మనకి ఈ లెవెల్ రావచ్చు. ఈ లెవెల్లో మనకి కొంచెం సపోర్ట్ అయితే ఉంది, రైట్. ఇది బ్రేక్ అయితే ఈ లెవెల్స్ రావచ్చు. అదే 24,450 లెవెల్స్. దీని పైకి వెళ్తేనే మనకి 25,000, 25,100 ఈ లెవెల్స్ రావచ్చు. బట్ వేరే
నాకు ఏమనిపిస్తుందంటే గత వారం మార్కెట్, గత వారం అన్నం ఒక 5-8 రోజుల నుంచి ఇక్కడ డిసెంబర్ ఈ మంత్ వేసుకోండి, అసలు ఈ మంత్ 3వ తారీఖు నుంచి అయితే ఏ రేంజ్లో ఉందో మార్కెట్ అదే రేంజ్లో ఉంది. ఈ రేంజ్లో నుంచి బయటికి వస్తే కానీ చెప్పలేం, అది సంగతి. సో దాన్ని బట్టి ఎలా ట్రేడ్ చేయాలో చూడండి, ప్లాన్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కొంచెం బులిష్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఇది చివరికి డోజీ అయిపోయింది. దీంట్లో ఏమైందంటే చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచే రెసిస్టెన్స్ తీసుకుంది, సపోర్టు కరెక్ట్గా ఈ లెవెల్, ఈ క్యాండిల్లో. సో ఆ విధంగా ఇది ఈరోజు అటు కాక ఇటు కాక డోజీ అయింది. ఇక్కడి నుంచి వస్తే అప్ సైడ్ మూవ్ రావాలి లేదా డౌన్ సైడ్ మూవ్ రావాలి, ఈ రెండే లెవెల్స్. దీంట్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకోండి, దాని ప్రకారమే ప్లాన్ చేసుకోండి. ఇది క్లోజింగ్ మాత్రం కొంచెం డౌన్ సైడ్ ఇచ్చింది. సో ప్రాబబిలిటీస్ ఏంటంటే డౌన్ సైడ్కే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ఈ లెవెల్స్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 52,900 లెవెల్స్. ఇది బ్రేక్ అయితే కానీ పైకి వెళ్దు, ఇది బ్రేక్ అవ్వాలంటే టైం పడుతుంది, అది సంగతి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ట్రేడ్స్ అసలు ఏమొచ్చినాయో చూద్దాం. నిఫ్టీలో మనకి 9:30, 9:35కి స్పెషల్ క్యాండిల్స్ అని లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్ డ్రా చేసుకుని బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ చూసుకొని 24,700 సిఈ, 24,700 పిఈ, ఈ రెండింటిని మనం లేఅవుట్ చేసుకున్నాం. తర్వాత దీంట్లో స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 9:35కి ఫామ్ అయింది. ఇది ఫామ్ అయిన తర్వాత మనకి చూడండి, ఇది మనకి సిఈ సైడ్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది కానీ ఇది ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ని పెంచేసింది కాబట్టి ఇది మనం ఎంటర్ కాలేదు. ఓకే, నెక్స్ట్ టైం ఇక్కడ ఇంకోసారి వచ్చి యాక్టివేట్ ఇచ్చింది. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యాము, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ టేకెన్ అవర్ స్టాప్ లాస్. రైట్, ఒక స్టాప్ లాస్ ఇక్కడ మంచి ఇది వచ్చింది, బయింగ్ వచ్చింది పిఈ సైడ్, ఇది కొంచెం ప్రాఫిట్ ఇచ్చింది. సో ఈ స్టాప్ లాస్ తీసేస్తే ఓకే, గ్రీన్లో క్లోజ్ అయ్యాం అనమాట. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఒకటే ట్రేడ్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో మనకి సెకండ్, థర్డ్ క్యాండిల్స్ స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అని బ్రేక్అవుట్ లెవెల్ ఇది. దాన్ని బట్టి మనం 53,500 సిఈ, 53,700 పిఈ, ఈ రెండింటినీ లేఅవుట్ చేసుకుంటే 9:35కి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది కూడా సేమ్ మనకి నిఫ్టీలో ఎలా జరిగిందో అలాగే చూడండి, బ్రేక్ అవడం సిఈ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఇవ్వడం ఇక్కడ అసలు ఈ బయింగ్ చేసే ఎస్ఎల్ ఎక్కువైపోద్ది. సో బై చేయలేదు, మరలా ఇది ఎటు ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చింది. కానీ దానికన్నా ముందు మనకి పిఈ సైడ్ ఒక ట్రేడ్ వచ్చింది చూడండి, ఇది బ్రేక్ డౌన్ అయింది కదా. ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అవడం, ఇక్కడ బ్రేక్అవుట్ అవడం, ఇది ఒక ట్రేడ్ ఇచ్చింది. కాకపోతే పెద్ద మంచి ట్రేడ్ ఏం కాదు ఇది. పిఈ సైడ్ ఓ మాదిరి ఒక 40-50 పాయింట్స్ వస్తాయి అంతే. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇది బ్రేక్ డౌన్ అవ్వడం, ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వడం, మళ్ళీ ఇక్కడ బై చేస్తే బయింగ్ ప్రైస్ 613 అయితే దాదాపుగా 670 దాకా వెళ్ళింది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఒక 40 పాయింట్స్, ఇక్కడ ఒక 40 పాయింట్స్, 80 పాయింట్స్ మాత్రం వచ్చినాయి. బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ట్రేడ్ చేయడానికి అసలు రావట్లేదు ట్రేడ్స్. ఎందుకంటే ఒకటి మంత్లీ చేసేసారు, వీక్లీ లేవు. సో వోలటాలిటీ తగ్గింది. దాని ప్రకారం ఇక్కడ వస్తే 30-40 పాయింట్లు వస్తున్నాయి, అంతకుమించి రావట్లేదు. సరే, నాకు తెలిసి బ్యాంక్ నిఫ్టీలో 30 పాయింట్లు ఒక రోజుకి, నిఫ్టీలో 15-20 పాయింట్లు వచ్చినా చాలు. మంచి ట్రేడర్ అయితే బాగా సంపాదించవచ్చు. ఒక లాట్తో చేస్తూ ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత లాట్ సైజ్ పెంచుకుంటూ పోతే చేయొచ్చు డెఫినెట్గా. ఓకే, ఇదనమాట. సరే, ట్రేడ్ చేసేప్పుడు రేపు జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. నిఫ్టీలో లెవెల్స్ చెప్పాం కదా ఆల్రెడీ, 24,800 పైనే సిఈ. పిఈ సైడ్ వెళ్ళాలంటే 24,600 కింద అంతే. బ్యాంక్ నిఫ్టీలో 53
53,800 పైన, 800 కూడా కాదు, 900 వేసుకోండి. అసలు దీనికన్నా మనం 54,000 పైన తీసుకుంటే బెస్ట్. సేఫ్ ట్రేడర్స్గా ఉండొచ్చు, సేఫ్గా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత డౌన్ సైడ్ అయితే ఇది 53,300 కింద మనకి మంచి ట్రేడ్ రావచ్చు. ఒక చూడండి, ఒక 400 పాయింట్స్ ట్రేడ్ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.